అని చెప్పారు. అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కుందాం అని చెప్పేసి చేశాను. అసలు ఒపీనియన్ ఏంటి, మీకు మధ్యలో ప్రాబ్లమ్స్ ఏం వస్తున్నాయి, ఇష్యూస్ ఏంటి, ఒకసారి మీ వర్షన్ ఏంటి చెప్పండి. ప్రాబ్లం ఏముంది మేడం, అసలు ఆయన ఎందుకు వచ్చాడు నాకు అర్థం కావట్లేదు. అసలు ఫస్ట్ తను భార్యని ఎలా చూసుకోవాలో తెలుసుకోమని చెప్పండి మీ దగ్గర కంప్లైంట్ కి వచ్చే ముందు. ఓకే ఓకే సరే అమ్మా, మీ వర్షన్ కూడా వింటాం. అసలు ఆయన ఏమైనా తప్పు ఉంటే ఆయనతో కూడా మాట్లాడదాం మనం, ఓకేనా? ఎందుకంటే అడ్వకేట్ గారు కూడా ఉంటారు. కంప్లైంట్ ఇచ్చాడు మేడం. కంప్లైంట్ ఇవ్వలేదు. మా ఆవిడ నాతో సరిగ్గా ఉండట్లేదు, ఎందుకో నన్ను దూరం చేస్తోంది, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని అంటున్నాడు. అసలు మీ వర్షన్ ఏంటి, మీకు ఇష్టం ఉందా లేదా, మరి ఏం జరుగుతోంది అన్నది తెలుసుకుందామని కాల్ చేసాం. ఆయన తరఫు నుండి కాల్ చేయలేదు, ఓకేనా? సరే మీతో ఏం చెప్పాడు మేడం? ఇష్టం లేదు, ప్రేమ, నాకు అంటే చాలా ప్రేమ అని చెప్పాడు కదా మేడం మీతో. అవును. మరి ఆ ప్రేమ అంటే ఎలాంటిది ఆయన అడగండి మేడం. ఎట్లా చూపించాలంటే ప్రేమ అసలు తను ఏ రోజైనా భార్యగా ప్రవర్తించాడంటనా? ఓకే. ఏ రోజు ప్రవర్తించాడు మేడం భర్తగా? ఓకే మేడం, ఉదయం లేసి 7 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోతే రాత్రి 10 అయినా ఇంటికి రాడు మేడం. ఒకవేళ వచ్చినా ఆ అన్నం పెడితే కనీసం ఒక రోజు ఒక మంచి డ్రెస్ వేసి, ఈ డ్రెస్ బాగుంది, నువ్వు చేసిన వంట బాగుంది మేడం. ఆడవాళ్ళకి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి మీరే. ఓకే. ఏ రోజు ఒక్క విషయంలో కూడా నన్ను ఒప్పుకున్నట్టు ఎక్కడ లేదు మేడం అసలు. ఓకే. ఇంకా ఇంకేమన్నా? నేను ఆడపిల్లని కదా, నాకు కోరికలు ఉంటాయి కదా, నా భర్తతో నేను ఇలా ఉండాలి అలా ఉండాలని. అరే ఏ రోజు నన్ను పట్టించుకోడు. అంటే ఎప్పుడన్నా మీరు ప్రేమ చూపించట్లేదని మీ భర్తతో ఎప్పుడైనా మాట్లాడారా? అవును మేడం, చాలా సార్లు మాకు ఇంచుమించు గొడవలు జరుగుతూనే ఉంటాయి. డైలీ ఇదే జరుగుతూ ఉంటుంది మాకు. అంటే పొద్దునెళ్ళి రాత్రి వస్తున్నారంటే మేబీ ఆ హెక్టిక్ వర్క్ ఉందేమో. మీకోసమే కదా ఆయన ఇప్పుడు శాలరీ తెచ్చేది, కూడా మీకే పెడతాడు కదా, మీకోసమే కష్టపడుతున్నాడు కదా. ఏ ఆఫీస్ లో ఉంటాయి మేడం, ఈవెన్ సండేస్ కూడా బయలుదేరుతుంటాడు, బయటకు వెళ్తుంటాడు. సరే, ఇప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేయట్లేదు, లేకపోతే బాగా చూసుకోవట్లేదు అనేనా మీ ప్రాబ్లం? ఇంకేమన్నా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంతే మేడం, అదే ప్రాబ్లం నాకు. ఓకే సరే, ఇప్పుడు ఎలా ఉంటది మీ మధ్య ప్రేమ ఏమన్నా ఉంటుందా? భార్యాభర్తలు ఉండేంత క్లోజ్ గా ఉంటారా అన్ని రకాలుగా? బెడ్రూమ్ లైఫ్ ఈ రోజు మేము ఇంత ఎందుకు బాధపడతాం మేడం? నా ముందు ప్రేమ లేదు, ఏంది లేదు మేడం. పెళ్లి అయిన నుంచి ఈ రోజు వరకు నాకు ఏ ప్రేమ నేను నోచుకోలేదు తన నుంచి నేను. సరే సరే, మరి ప్రేమ ఇలా ఉంటది అని మీకు ఎవరు చెప్పారు మేడం? ప్రేమ ఇలాగే ఉంటది, పొగిడితేనే ప్రేమ, నీకు టైం ఇస్తేనే ప్రేమ అని మీకు ఎవరు చెప్పారు? ఎవరో ఎందుకు చెప్తారు మేడం మాకు? ఓకే, నేను ఒక ఆడపిల్లనే కదా, నాకు ఉంటాయి కదా కోరికలు. సరే అయితే సరే, మీరు మీ వర్షన్లో మీ ఆయన చేసేదంతా తప్పు. సరే వాసంతి, అయితే మరి మీ ఆయన పేరు రవి, నీ పేరు వాసంతి, ఆర్వి అని ఉండాల్సిన టాటూ వివిగా ఎట్లా కన్వర్ట్ అయింది? అది కొంచెం బాధపడుతున్నారు మీ ఆయన. ఆ వి ఎవరు, ఎక్స్ట్రా వి ఎవరు? వాసంతి పక్కన వచ్చిన వి ఎవరు? వి నా ఫ్రెండ్ మేడం. ఫ్రెండ్, ఓకే. ఎవరమ్మా ఆయన? ఫ్రెండ్ మేడం, నాకు ఓకే, బాగా తెలిసిన వ్యక్తి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మీరు ఓపెన్ గా మాట్లాడితే మీకు సొల్యూషన్ రావచ్చు. ఇప్పుడు ఒకవేళ మీకు నచ్చట్లేదు ఆ బంధం మీ ఆయనతో, మీరు ఓపెన్ గా చెప్పారనుకోండి మీ ఒపీనియన్, సొల్యూషన్ దొరుకుతుంది, ఇద్దరు మనశ్శాంతిగా ఉండొచ్చు కదా. అసలు ఆ వి అనే ఫ్రెండ్ తో ఏంటి మీ రిలేషన్, ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? పోనీ ఓపెన్ గా చెప్పండి. సరే మేడం, నేను నా ప్రాబ్లం కూడా ఒక కొలికి రావాలన్న ఉద్దేశంతో నేను కూడా ఓపెన్ అవుతాను. తను ఎలాగో ఓపెన్ అయ్యాడు కదా, నేను కూడా ఓపెన్ అవుతాను. ఓకే డన్, చెప్పండి. వివి అంటే వి ఫర్ వాసంతి అండ్ వి ఫర్ వినోద్ మేడం. వినోద్, ఓకే. లవరా అండి? అవునండి. ఓకే ఓకే, ఎక్కడి దాకా వెళ్ళింది మీ ప్రయాణం, ఎంతవరకు? సాగుతూనే ఉంది మేడం. సాగుతూనే ఉంది, ఇంకా మీదట సాగుతుందా? అవును మేడం, సాగుతుంది. ఓకే, అంటే భార్య భర్తలుగా సాగే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా, లవర్ గా ఉండిపోతాడా? మేము భార్య భర్తలు అవ్వాలని అనుకుంటున్నాం మేడం. పెళ్లి చేసుకోవాలనుకుంటోందండి అమ్మాయి. డైవర్స్ తీసుకోవాలి కదండి. చెప్దాం. ఇప్పుడు మరి ఇప్పుడు ఆ వినోద్ పర్ఫెక్ట్ గా మంచిగా ఉంటాడా? చాలా మంచి అతను. అసలు ఇతనితో పోలిస్తే ఎంత బెటర్ అంటే 100% కన్నా బెటర్ అసలు. ఓకే చెప్పు, ఎలా బెటర్? అన్నిట్లో బాగా చూసుకుంటాను మేడం. నాకు ఏదైనా తినాలనిపిస్తే నాకు తీసుకొచ్చి పెడతాడు, వండి పెడతాడు. నాకు ఏమైనా మంచి డ్రెస్ వేసుకుంటే అబ్బాయి ఎంత బాగున్నావు డ్రెస్ లో అని అంటాడు. నాకు ఇష్టమైంది అన్ని, ప్రతిదీ, నాట్ ఓన్లీ ఫుడ్, ప్రతిదీ కూడా నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైనా కష్టం వస్తే నేనున్నా నీకు అని ధైర్యం చెప్తాడు. ఓకే, అన్ని విషయాల్లో. అంటే ఇవేనా ఆర్థికంగా కూడా ఏమన్నా ఆదుకున్నాడా, లేకపోతే మీరేమన్నా ఆదుకున్నారా? ఇంతవరకు ఆర్థికంగా నేను కేవలం ప్రేమ కోసమే నేను ఆయన పొందాను మేడం. నేను అంతే, ఆర్థికంగా అంటూ ఏం లేదు.
అంటే ఇక్కడ ఇంకొక టాపిక్ నిన్న మీ హస్బెండ్ చెప్పింది ఏంటంటే కొంచెం డబ్బులు కూడా ఇంట్లో మాయమవుతున్నాయి, నగలు ఉండట్లేదు, అడిగితే ఏదో రీజన్ చెప్తోంది, అలా అలా చెప్తున్నాడు. మరి అవన్నీ ఈ వినోద్కే ఇచ్చారా ఏంటి అని? అవును మేడం, నేను మాయమైపోతున్నాయంటే నేనేం దొంగతనం ఏం చేయలేదు మేడం. నా డబ్బులు నేను తీసుకున్నాను, అంతే తీసుకున్నాను. తనకు ఏదో అవసరం ఉందంటే ఇచ్చా నేను. అది అంటే ఎంత ఇచ్చి ఉండొచ్చండి సుమారుగా? ఇచ్చా మేడం, ఒక 3 లక్షలు దాకా ఇచ్చాను. ఓకే, గోల్డ్ డబ్బులు విడిగా 3 లక్షలు అంతేనా? అవును మేడం. ఓకే, మరి ఇప్పుడు ఈ వినోద్ పర్ఫెక్ట్ గా అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడా? ఉన్నాడు మేడం, కాన్ఫిడెంట్ గా. ఇప్పుడు పిలిస్తే కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి అతను రెడీ. ఇప్పుడు కూడా ఇతని లాగా కాదు మేడం అతను. ఓకే, బాగా చాలా నిజాయితీగా ఉన్నాడు. సరే, అయితే ఒక పని చేద్దాం వాసంతి, నాకు ఒకసారి ఇప్పుడు ఈ నెంబర్కి మీ వినోద్ నెంబర్ పెట్టు. అంటే నేనేం అడగను, నువ్వు భయపడకు, జస్ట్ నువ్వు కాన్ఫరెన్స్ లో ఉండు, సైలెంట్ గా ఉండు. లేదమ్మా, విను విను, ఒక్క నిమిషం, నేను నీ సిస్టర్ అనుకొని విను. నువ్వు మ్యూట్ లో ఉండు. ఇప్పుడు నీ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ కావాలి కదా. ఇప్పుడు నీతో మాట్లాడాం కానీ నీదేం తప్పలేదు, ఓపెన్ గా చెప్పావు. అలాగే వినోద్ తో కూడా, అంటే నేను నీ ఫ్యామిలీ మెంబర్ అనుకొని మాట్లాడతాను, అతని వర్షన్ తెలుసుకుందాం. ఇప్పుడు నీకు చెప్పాడు పెళ్లి చేసుకుంటున్నా అని, మాకు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు రేపు నువ్వు తీసుకెళ్తావు, నీ హస్బెండ్ని వదిలేస్తాను అంటావు, మీ అమ్మ నాన్నలకు చెప్పాలి కదా. మరి వినోద్ ఇంత గాఢంగా ప్రేమించాడు, ఇంత నిజాయితీపరుడు, నేను లేకపోతే బతకలేడు అన్నప్పుడు అతను కూడా నీ వర్షం తీసుకోవాలి కదా. నువ్వు టెస్ట్ ఎందుకు చేయవు? తప్పే ఉంది. 100% చేసి అతనికి టెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు మేడం. అతను 100% నన్ను లవ్ చేస్తాడు, పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అతను బ్లేమ్ చేయట్లేదు మేడం. సో నువ్వు సర్టిఫైడ్ చేసావు, కొంచెం నా తరఫు నుండి ఒకసారి ట్రయల్ చేద్దాం, తప్పే ఉంది. చేసుకోండి మేడం. ఓకేనా? నువ్వు మ్యూట్ లో ఉండు, నేను నా నెంబర్ కలుపుతాను, అసలు నువ్వేం మాట్లాడకు. ఓకేనా? నువ్వు విను, ఆయన వర్షన్ విన్నాక అవసరమైతే మేమే మీ ఆయనతో మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేసేసి, ఓకేనా, నీకు నిలబెడతాం. నీకేం అంటే లీగల్ గా ఏమన్నా హెల్ప్ కావాలి, ఎందుకంటే ఆయనతో ఆల్రెడీ రిలేషన్ లో ఉండి చేసుకోవడానికి అయితే లేదు. కౌన్సిలింగ్ ఇప్పిద్దాం మీ హస్బెండ్ కి. ఒకవేళ మీరు నిజంగా లవర్స్, నిజంగా అంత జెన్యూన్ గా ఉంటే ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం, అంతే కదా. లైన్ లో ఉండమ్మా, ఒకసారి కలుపుదాము. ఈమె కంప్లీట్ గా అందులో మునిగిపోయింది. వాళ్ళ హస్బెండ్ చెప్పేది వర్షంలో ట్రాన్స్ లో ఉంది. ఆయన పొగుడుతాడంట, బాగున్నావు అని చెప్తాడంట, మా ఆయనకు లవ్వే లేదంట. అసలు ఈ వినోద్ ఏం మ్యాజిక్ చేశాడో కనుక్కోవాలా. హలో, నమస్తే అండి, వినోద్ గారు అండి మాట్లాడేది? అవును, వినోద్ గారు, చెప్పండి. బాగున్నారండి? బాగున్నానండి, మీరెవరు? నేను యాక్చువల్గా వాసంతి వాళ్ళ కజిన్ సిస్టర్ని. మీ గురించి బాగా చెప్తుందండి తను. ఎప్పుడు మంచి వ్యక్తి, బాగా మంచి క్యారెక్టర్, మంచి సపోర్టివ్, తనకి అన్ని విషయాల్లో బాగా చూసుకుంటారు. నాకు అసలు తను లేకపోతే నాకు మంచి షోల్డర్ అట్లా చెప్తుంది అనమాట. అంతే బాగుంటారు నాతో అని చెప్తుంది. మంచి ఫ్రెండ్, బాగా క్లోజ్ అని. అయితే ఇప్పుడు తను ఏమనుకుంటోందంటే ఇంకా హస్బెండ్ వద్దనుకుంటోంది. హస్బెండ్ కూడా ఒప్పుకున్నారు, ఇంకా తనకు నచ్చిన వాళ్ళని ఇచ్చి పెళ్లి చేసేలాగా. సో మీ పేరు చెప్పింది. అయితే ఒకసారి సిస్టర్ కదా, మాతో మాట్లాడిన తర్వాత పెద్దవాళ్ళతో చెప్దామని ఐడియా. అంటే డైరెక్ట్గా చెప్తే వాళ్ళు ఏమంటారో, పెళ్ళైన అమ్మాయి కదా. ఇప్పుడు తను మళ్ళీ ఇంకోటి ఏంటంటే తను 3 months ప్రెగ్నెంట్. సో అవును, మీరు లాస్ట్ 6 months నుంచి బాగా క్లోజ్గా ఉన్నారు కదా. అదే ఎవరికి చెప్పుకోలేక నిన్న నాతో చెప్తే హాస్పిటల్ తీసుకెళ్ళాము, కన్ఫర్మ్ అయింది. సో మీరే అని చెప్పారు. సార్ పెళ్లి చేసేస్తే బెటర్ కదా, ఇంకెన్ని రోజులు. మరి ఏమెత్తాలి? నాకు కాదమ్మా, మీరు క్లోజ్ అయ్యారు, మరి న్యాచురల్ కదా ప్రెగ్నెంట్ అవ్వడం అన్నది. తను చెప్పిందా మీకు అలానే? అరే నిన్న నేనే హాస్పిటల్ తీసుకెళ్ళాను, టెస్ట్ చేయించాము, కన్ఫర్మ్ అయింది. అసలు భర్త దగ్గరికి వెళ్ళట్లేదు తను నీ పేరు చెప్పింది. అంటే నువ్వని కన్ఫర్మ్ కాకపోయినా నీతోనే ఉంది కదా. అదే అలా మాట్లాడకూడదు అసలు, తప్పు నువ్వు మాట్లాడేది వినోద్. అరే ఆ దేవుడు కూడా చెప్పలేడు వినోద్. టెస్ట్ చేస్తే కానీ చెప్పలేరు, DNA టెస్ట్ చేస్తే కానీ చెప్పలేరు. అలా ఎలా చెప్తారు? అదే కదా మరి. అంటే నీతో తను ఆఫీస్కి వస్తోంది, ఈవినింగ్ నీతో స్పెండ్ చేస్తోంది, భర్తతో అసలు ఉండట్లేదు. మరి ఇంకెవరు అనుకుంటారు? తను చెప్పిందే ఫైనల్ కదా.
పెళ్లి గిల్లి ఏం లేదు మేడం, అలాంటివి ఏం లేవు. మరి ఎందుకు తిరిగావు వినోద్? అలాంటిది ఏం లేదు మేడం. సరే ఏమనుకుని తిరిగావు మరి? నేను జస్ట్ ఫ్రెండ్ గానే తిరిగాను అంతే. ఫ్రెండ్ మరి వివిఎన్ టాటూ ఎందుకు వేయించుకుందామా? ఫ్రెండ్ టాటూలు వేయించుకుంటారా ఏంది అమ్మాయిలందరూ? తను అడగండి, నన్ను అడుగుతారేంటి? నువ్వు అడగలేదా టాటూ చూసినప్పుడు? నేను జస్ట్ ఫ్రెండ్ గానే ఉన్నానండి. ఫ్రెండ్ గా అంత క్లోజ్ ఎట్లా అవుతాయ్యా? నాకు అర్థం కాదు. అంత క్లోజ్ అయినప్పుడు అడగలేదా నువ్వు ఎందుకు ఇంతగా డీప్ అయిపోయి టాటూ వేయించుకున్నావు? మీ ఆయన అడగట్లేదా నిన్ను అని? తను అడగండి. తను నేను అడుగుతానులే. తన ప్రాబ్లమ్స్ నాతో చెప్పుకుంది, నాతో షేర్ చేసుకుంది. నువ్వేం షేర్ చేసుకున్నావు మరి? అంతే. నువ్వేం షేర్ చేసుకున్నావు? నేనేం షేర్ చేసుకోలేదు మేడం. మరి ఎలా ప్రెగ్నెంట్ అయిందమ్మా? అది నన్ను అడుగుతారేంటండి? వెళ్ళి వాళ్ళ హస్బెండ్ లేకపోతే తన్ను అడగండి, నన్ను అడుగుతారు. సరే ఇదంతా కాదు వినోద్, ఎలాగూ కలిసి తిరిగారు, అమ్మాయి డీప్ లవ్ లో ఉంది, అమ్మాయి ఇంట్లో కూడా చెప్పేసింది, ఇంకో మా సిస్టర్స్ కి వాళ్ళకి చెప్పింది, నెక్స్ట్ వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పడమే తరువాయి. అమ్మాయిని తీసుకొని మేము ఇంటికి వస్తాము, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి వినోద్. పెళ్లి అదేం లేదు మేడం. ఎందుకు చేసుకో? ఎందుకు చేసుకో? ఎవరు మీరు అసలు? అరే నేను వాళ్ళ సిస్టర్ అయ్యా, నేను అందుకన్నా ఫ్రెండ్ గానే ఉన్నాను. ఫ్రెండ్ కి కడుపు ఎట్లా చేస్తావు వినోద్? నాకు అర్థం కాదు. కడుపు అంటున్నారేంది? నేను కన్ఫర్మ్ అయింది అది. సరే కన్ఫర్మ్ చేపిద్దాం. నువ్వు పెళ్లికి రెడీ అవుతావా? టెస్ట్ చేయించి పిల్లోడు పుట్టాక చేస్తాం. అసలు లేదు, పెళ్ళని మాడేస్తా కాదు, పిల్లో పుట్టిన తర్వాత టెస్ట్ చేసి మీ ఇంటికి వస్తాము. మరి ఓకేనా నీకు? మీరు మళ్ళీ తిరిగి ఇటే వస్తున్నారే. అంతే కదా, టెస్ట్ లో పాజిటివ్ వస్తే ఒప్పుకోవాల్సిందే, తప్పేముంది? అలా ఎలా ఒప్పుకుంటామండి? ఒప్పుకో, పెళ్లి చేసుకో. అయితే పెళ్లి చేసుకోను. మరి అమ్మాయికి ఎందుకు కలలు చూపించావు? అమ్మాయిని పొగుడుతావంట, పెళ్లి చేసుకుందాం అని చెప్పావంట. మేడం చెప్పేది నేను చెప్పేది మేడం. జస్ట్ ఫ్రెండ్ గానే నాకు చెప్పుకునేది. సరే ఫ్రెండ్ గానే అన్ని షేర్ చేసుకున్నావు, ఆ అమ్మాయితో అన్ని గడిపావు. ఇప్పుడేమో డబ్బులు కూడా ఫ్రెండ్ గానే తీసుకున్నావా? అవును. ఏ పర్పస్ తో తీసుకున్నావు వినోద్ ఫ్రెండ్ గా డబ్బులు? ఇవన్నీ తను చెప్పిందని మీకు ఇప్పుడు ప్రూఫ్లు ఉన్నాయి వినోద్, ప్రూఫ్లు ఉన్నాయి. అమ్మాయి ఫోన్ పేలు ఉన్నాయి, వాళ్ళ హస్బెండ్ అడిగాడు, నెక్లెస్ ఎటు పోయిందని అడిగాడు, డబ్బులు ఏమయ్యాడు అడిగాడు, ఆ వివి టాటూ ఏంటి అని అడిగాడు. అందుకే కదా ఈ రచ్చంతా. మాకు ఇంట్లో పంచాయతీ అవుతుంది. చెప్పు, ఇప్పుడు నువ్వు ఓపెన్ అవ్వాల్సిందే. అవును మేడం, తీసుకున్నాను. తీసుకున్నావు. ఎంత సర్లే, ఇప్పుడు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకో, ఇది కన్ఫర్మా? లేదు, కన్ఫర్మ్ పెళ్లి చేసుకోను. ఒక మాట అడుగుతాను, ఒక ఆడపిల్ల కదా, లైఫ్ పెళ్ళయింది అమ్మాయికి, అయినా నువ్వు అడిగినంత కాలం నువ్వు చూపించిన ప్రేమో భ్రమో నీతో ఉంది. ఇప్పుడు అమ్మాయిని ఏం చేయమంటావు? ఆడపిల్ల జీవితం కదా వినోద్, ఏం చేయమంటావు? పొన్ను చెప్పు. నన్ను ఏం చేయమంటారండి? నన్ను అడుగుతారు ఏంటది? అసలు సంబంధమే లేదు మేడం. లేదు, అమ్మాయి మంచిది కదా, పోనీ చేసుకోవడానికి ఏంటి నీకు ప్రాబ్లం? తిరగడానికి వచ్చింది కాదు. లేదు, తిరగడానికి రాని ప్రాబ్లం నీకు పెళ్లి చేసుకోవడానికి వచ్చిందా? మీరు తిరిగి అనొద్దారు మేడం. మీరు ప్రతిసారి అదే మాట అంటున్నారు. ఓకే, మేమనొద్దు. ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంది నాతో, నేను విన్నాను అంతే తప్ప అక్కడ ఏమి లేదు ఇక్కడ. అది విషయం. వినోద్, నువ్వు ఫోన్ కట్ చేయకమ్మా, అలాగే లైన్ లో ఉండు. వాసంతి, అసలు నీ ప్రాణం, మీ లవర్ పిక్చర్ ఇది విన్నావా? వింటున్నా మేడం. అది వినోద్, హలో, ఇంత నీచుడని అనుకోలేదు అసలు. ఎంత మోసం చేయాలనిపించిందిరా నీకు? లేదు, ఇంత నమ్మేనరా నిన్ను నేను అసలు. దేవుడు నా భర్తని ఎన్ని మాటలు మాట్లాడాను అసలు నువ్వు మాట్లాడుతుంటే నాకు అసలు చచ్చిపోవాలనిపిస్తుంది. నీలంటే నేను ప్రేమిస్తున్నాను నేను ఇన్ని రోజులు. ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు? వాసంతి ఒకటి చాలు, ఇంకా నువ్వు మాట్లాడక, ఇంకా నువ్వు చేసిన డ్రామా చాలు, ఇంకా ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేడు ఇప్పుడు. వినోద్, క్లారిటీ ఏంటంటే, అమ్మాయిని నువ్వేదో అనుకున్నావు, నీ వరకు నువ్వు నీ పనులు పూర్తి చేసుకొని ఉండుంటావు, నేను అలా మాట్లాడకూడదు, కానీ ఇక్కడ జరిగింది అదే. అమ్మాయిని యూజ్ చేసుకున్నావు. నిజానికి అమ్మాయి ఎమోషనల్గా అమ్మాయి ఫీలింగ్స్తో ఆడుకున్నావు. ఫస్ట్ గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయి దగ్గర ఏ డబ్బులు తీసుకున్నావో. వాసంతి, ఒక మాట, నీది కూడా తప్పుంది. ఓకేనా? ఒకసారి సార్ మాట్లాడతారు, విను. వినోద్, నువ్వు ఫోన్ కట్ చేయకు, అర్థమైందా? లైన్ లో ఉండు. ఏమండి వాసంతి గారు, చూశారు కదా మీరు, ఇప్పుడు తెల్లని అన్ని పాలు అని, సో మీరు నల్లని నీళ్ళు అనుకొని ఎంత నమ్మి మోసపోయారు చూసారా?
ఇందాక ఏమన్నారు మీరు నేను మొత్తం వింటున్నా, మీరు ఏమన్నారు? నా ప్రాణం అండి, పొగుడుతాడు నన్ను అడ్జస్ట్. పొగిడితే ప్రేమ ఉన్నట్టండి? కాదమ్మా, పొగిడితే ప్రేమ ఉన్నట్ట? ఒక భర్త మీకోసం ఎంత బాగా బాధపడుతున్నాడు, మీకోసం ఆయన ఎంత పొద్దున మీరు ఒక మాట అన్నారు, ఉదయం 7ంటికి వెళ్ళి నైట్ ఎప్పుడు వస్తాడంటే దేనికోసం వస్తాడు ఆయన? మీకోసం, మీ అభివృద్ధి కోసం, మిమ్మల్ని డబ్బులో మంచిగా ఇవ్వాలని చెప్పేసి, మీరు ఆర్థికంగా బలంగా చేయాలని చెప్పి అతను కష్టపడుతున్నాడు. అది మీరు అర్థం చేసుకోకుండా నెగిటివ్గా పొగడాలి, బట్టలు ఇవ్వాలి లేదా బట్టలు కొనివ్వాలంటే అది ప్రేమ ఉన్నట్ట? చూశాడా ఇప్పుడు అతను ఎలా చేశాడు? ఏం మాట్లాడు, అసలు దాని క్యారెక్టర్ లేదు అంటున్నాడు. క్యారెక్టర్ లేదు, అసలు నేను కడుపే చేయలేదు అంటున్నాడు, ప్రెగ్నెంట్ చేయలేదు, నాకు సంబంధమే లేదు అంటున్నాడు. అసలు ఆయనకి విషయం తెలియదు, ఇది ప్రోగ్రామ్ అని తెలియదు, అక్కన మాట్లాడితే దొరికిపోయాడు. అసలు విషయం తెలియదు. ఇప్పుడు ఏం చేద్దాం అంటమ్మా? మీకు ఏం కావాలి చెప్పండి. మీకు మరి అతని మీద కేసు పెట్టి చీటింగ్ కేసు పెడదామా? మరి అతని పైన డబ్బులు ఇస్తాడో లేదు? కేసు పెడతాను సార్, నేను కూడా పెడతాను. చాలా అండి, నమ్మి ఇంట్లో సొమ్ము కూడా ఇచ్చాను సార్, ఇచ్చారు, గోల్డ్ ఇచ్చాను, అన్ని ఇచ్చాను సార్ నమ్మి. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. నా భర్త గురించి నాకు తెలియక నేను మోసపోయాను. అయ్యో పోనీలే, ఏడమాకమ్మా. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇవన్నీ తేనెపూసిన కత్తులు అలా ఎలా ఉంటాయంటే మంచి తీయగా కనపడతాయి. అటు కాకుండా ఇటు కాకుండా చేసేవాడు ఇప్పుడు దరిద్రుడు. బలహీన క్షణాలు. అదే తల్లి, మీరు అర్థం చేసుకోవాలి. ఒక భర్త కష్టపడుతున్నాడు అంటే మన కుటుంబం కోసం అని. కానీ ఇప్పుడు మిమ్మల్ని పొగుడుతాం, కడుపు నిండిద్దా? పొగడతలు కడుపు నిండితే తల్లి, కష్టపడితే కడుపు నిండుతుంది. ఈ రోజుల్లో నిజం చెప్పనా, ఆర్థిక నీకు అర్థం కావట్లేదు. ఆయన ఒక్క నిమిషం, ప్రేమ అనేది ఒక్కొక్కరు ఒక రకంగా చూపిస్తారు. నీ పక్కన ప్రేమ కాదు, ఆయన కష్టపడి డబ్బు సంపాదించడం కూడా ప్రేమే. అదొక ప్రేమ. అర్థమైంది, నా చెప్పుతో నేను కొట్టుకునే రోజు వచ్చింది సార్. దేవుడు లాంటి నా భర్త నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళు రవితో నేను మాట్లాడేసా ఆల్రెడీ. రవితో మాట్లాడి ఒకసారి లైన్ లో ఉండండి. తను మళ్ళీ ఏం కావాలి అడగండి. వాసంతి అమ్మ, రవితో క్లియర్ గా మాట్లాడేసాము. యాక్చువల్గా ఆయన నువ్వు అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నావు. మీ ఆయన చాలా మంచివాడు. ఇంకోటి ఏంటంటే ఇతని గురించి తెలిసి కూడా నిన్ను యాక్సెప్ట్ చేసి నిన్ను మార్చుకోవడానికే ఈ ప్రోగ్రామ్కి వచ్చాడు ఆయన. ఓకేనా? అట్లా ఎట్లా వెళ్తాడో అన్నావు కదా, ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకో. నీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, నీ కోసం ఎవరైతే నిన్ను కోరుకుంటున్నారో వాళ్ళని కాదని అనవసరంగా పై మెరుగులు నమ్మి సోషల్ మీడియా లైఫ్ కాదు వాసంతి. క్లియర్ గా చెప్తున్నా, రీల్స్ వేరు, మన జీవితాలు వేరు. రీల్స్ లో స్క్రీన్ మీద అందంగా కనిపించిన సెలబ్రిటీలు వాళ్ళ లైఫ్ లో నిజానికి వెనక అసలు అలా ఉండదు. మనం స్క్రీన్ మీద అన్ని చూస్తున్నాం న్యూస్ల్లో, అంతేనా? అయ్యి చూసి అది ప్రేమ అనుకోవడం, వాళ్ళ మాటలు ప్రేమ అనుకోవడం తప్పు. ఓకేనా? ఇప్పుడు నిన్ను రవి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడు కాబట్టి మేము మాట్లాడతాం. నువ్వు ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా నీ మనసు మార్చుకుని మళ్ళీ ఉండు. ఒకసారి నేను వినోద్ తో మాట్లాడాలి, నువ్వు లైన్ లో ఉండు. వినోద్ జరిగిపోయింది. అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఆ అమ్మాయి అయితే డబ్బులు తిరిగి ఇచ్చేయాల్సిందమ్మా. ఎందుకు అంటే ప్రతిదానికి ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అన్నిటికీ అగ్రీగా ఉన్నాడు. ఓకే, నువ్వు వదిలేసి నీ పని నువ్వు చేసుకో. వదిలేసి ఎలా చేయాలో అలా చేయాల్సి వస్తుంది. నీ జాగాలు నువ్వు ఉండు. అమ్మాయికి ఏదో ఆమెకి ఇవ్వాల్సింది గోల్డ్ ఏదైతే ఇచ్చారు. ఏం బాబు వినోద్ ఒక్క నిమిషం నా మాట విను. నువ్వు ఇంకా వాసంతి కట్ అయిపోయిందమ్మా, వాసంతి సైడ్ అయిపోయింది, ఇంక మాట్లాడకు. వినోద్ నువ్వు నాతో మాట్లాడు. డబ్బులు ఇవ్వడం తీసుకొని వినోద్, నువ్వు వాసంతితో నువ్వు మాట్లాడకూడదు. వాసంతితో నువ్వు మాట్లాడకూడదు. వినోద్, క్లియర్ గా డబ్బులు ఏదైతే ఇప్పుడు అమ్మాయికి కడుపు కాకరకాయ ఏమీ లేదు, అదంతా అబద్ధం. నేను కాల్ చేసింది లీగల్ టాక్ అనే ప్రోగ్రామ్ నుండి. నేను యాంకర్ ని, నా పేరు అనుష, నేను ఐ డ్రీమ్ ఛానల్ నుండి కాల్ చేశా. విషయం అది వినోద్ గారు, ప్రతి ఎవిడెన్స్లు ఉన్నాయి నీ గురించి, నీ చాట్లు, నీ హిస్టరీ, నీ కాల్ రికార్డింగ్లు, ఫోన్ పే చాట్ ట్రాన్సాక్షన్స్, అమ్మాయి ఇచ్చిన డబ్బులు. ఇప్పుడు వాళ్ళ ఆయన ఆమెకు అస్త్రం, గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయి వెనక వాళ్ళ ఆయన ఉన్నాడు. చీటింగ్ కేసు కనుక పెట్టి ఆ అమ్మాయిని ఇలా చేసావు అని ఒక కేసు నేను చెప్పకూడదు, పెట్టాడంటే నీ లైఫ్ పోతుంది. అర్థమవుతుందా వినోద్? ఒక నిమిషం వాసంతి, నేను మాట్లాడి. వినోద్,
ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది బాబు. నువ్వు లోపలికి వెళ్తావు, చాలా ఫేస్ చేస్తావు. రీసెంట్ అన్నీ నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ అండ ఉంది, మేము ఉన్నాం. ఓకే, మర్యాదగా తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేయి, టైం పెట్టుకో. ఇంకొక మెయిన్ పాయింట్, ఆ అమ్మాయితో నీ క్లోజ్గా ఉన్న ఎవిడెన్స్లు ఏమున్నా అవి డిలీట్ చేసేయాల్సిందే. ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి జీవితంలో ఆమె వెనక వెళ్ళినా మాట్లాడినా ట్రై చేసినా వేరే రకంగా ఉంటుంది వినోద్. అర్థమైందా? అన్ని లీగల్ టీం ఉంది, మీడియా ఉంది, రెండు ఉన్నాయి. మోరో సపోర్ట్ ఉంది, లీగల్ సపోర్ట్ ఉంది. వినోద్, నీ లైఫ్ని నువ్వు చేతులారా పాడు చేసుకోవద్దు. ఇప్పుడే చూస్తున్నావు కదా, ఒక్కొక్కరు జైల్లో ఇరుక్కొని పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఏం చేస్తున్నారు, జైల్లో ఉండి ఊచలు లక్కేసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండు, నీ లైఫ్ అయితే నువ్వు చూసుకో. మంచిది కాబట్టి సరిపోయింది. ఇంకో రిటర్న్ చేస్తాను. రిటర్న్ చేయ ఏ మనిషిరా నువ్వు? ఆడపిల్లల సొమ్ము తీసుకొని టైం తీసుకో వినోద్, ఇచ్చేసే. ఇంకొకటి ఏంటంటే క్లియర్ గా అమ్మాయి జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు అడ్వకేట్ గారికి ఇస్తాను, నీకు లీగల్ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా ఆయన చెప్తాడు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను